అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడింది. రానున్న 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. చపలగా పేరుపెట్టిన ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లుగా అంచనా వేస్తోంది ఐఎండీ. భారత్ వైపు మరో తుఫాన్ దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. ఈ సైక్లోన్ కు చపల అని పేరు పెట్టారు. తూర్పు, పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో ముంబైకి 1000 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది రాబోయే 48 గంటల్లో పెను తుఫానుగా, తర్వాత తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలున్నట్టు తెలిపింది. చపల తుఫాన్ గల్ఫ్ కంట్రీ ఒమన్ దగ్గర సోమవారం ఉదయం తీరం దాటొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. తుఫాన్ వేగం చూస్తే ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. చపల ప్రభావం ఎక్కువగా ఒమన్, యెమెన్ దేశాలపైనే ఉండనుంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత 2-3 రోజులు కంటిన్యూగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అతివేగంగా ఈదురుగాలులు వీస్తాయి. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. చపల సైక్లోన్ ఎఫెక్ట్ దేశంపైన ఉండనుంది. తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు తెలిపింది ఐఎండీ. ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర సర్కార్లను అలర్ట్ చేసింది. మరోవైపు చపల తుఫాన్ ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది.